నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జిల్లాలో జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం. అదనపు నీటి కోసం అన్వేషించాలని కలెక్టర్లకు ఆదేశం. విశాఖలో పెట్టుబడులపై ప్రభుత్వంతో గూగుల్ చర్చలు. ఐటీలో విప్లవాత్మక ప్రగతికి దోహదపడుతుందన్న సీఎం. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య. కిడ్నాప్ చేసి మృతదేహాన్ని ఫామ్ హౌస్ లో పడేసిన దుండగులు. మూడో రోజు విచారణకు సహకరించని అవినాష్ పిఏ రాఘవరెడ్డి. శుక్రవారం మరోసారి రావాలని పోలీసుల నోటీసులు. అధికారం చేపట్టిన రోజే దూకుడుకు సిద్ధమవుతున్న ట్రంప్. 25 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల జారీకి సన్నాహాలు. రాష్ట్రంలో జల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సీజన్లో 11,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వృధాగా పోయిందని, కేవలం 982 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకున్నట్లు చెప్పారు. భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రెజెంటేషన్ పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో జలవనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వచ్చే 2 సీజన్లలో కనీసం 8 మీటర్లలో భూగర్భ జలాలుండేలా చూసుకోవాలన్నారు. నదుల అనుసంధానం క్లిష్టమైన లక్ష్యమని, దానికి 1,00,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందన్నారు. కేంద్రం సహకారంతో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామన్నారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని సీఎం చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ వల్ల అనూహ్యంగా వర్షాలు కురిశాయన్నారు. బుడమేరు ఎగువ ప్రాంతంలోనూ వరదలు సంభవించాయన్నారు. భవిష్యత్లో క్లౌడ్ బరస్టులు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పనిచేస్తున్నామన్నారు. జిల్లాల్లో కలెక్టర్లంతా నరేగా పనుల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. జిల్లాలో అదనంగా నీరు నిల్వ చేసేందుకు అవకాశం ఉన్న కొత్త ప్రాంతాలను అన్వేషించాలన్నారు. వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, అదే సమయంలో డ్రింకింగ్ వాటర్, ఆల్ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ మెయింటెనెన్స్ ఒకటి, అదే సమయంలో గేట్స్ మెయింటెనెన్స్ కూడా. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దురదృష్టం లాస్ట్ 5 yearsలో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కడాన గేటు కొట్టుకోకపోతే గేటు పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ రాని పరిస్థితి. దట్ ఈస్ ది క్రెడిబిలిటీ. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అలాంటి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఈ ఇయర్ మనం కేర్ఫుల్గా చేశాం, అన్ని రిజర్వాయర్లు ఫిల్ చేయగలిగాం. దానివల్ల కొంత ఒక సాటిస్ఫాక్షన్, ఒక వెసులుబాటు వచ్చింది. దగ్గర మీరు చూస్తే శ్రీశైలం నుంచి చాలా వాటర్ డ్రా చేసి సముద్రంలో పోయే నీళ్లన్నీ కూడా రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ ఫిలప్ చేయగలిగాం. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పనులు వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. పులిచింతల డ్యాం నిండుగా ఉందని, దీని నుంచి వచ్చే జూన్లో ఖరీఫ్ సీజన్ కు నీళ్లు విడుదల చేస్తామన్నారు. వర్షాలు బాగా పడటం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. ఈసారి భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదుల నుంచి 5,500 టీఎంసీలు, ఇతర నదులు, వాగులు, వంకల నుంచి మరో 5,000 పైచిలుకు టీఎంసీల నీరు వృధాగా పోయిందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు త్వరితగతిన అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ను త్వరలో ప్రకటించనుంది. తొలి దశలో 153 రకాల సేవలు అందించనున్నారు. కలెక్టర్ల సదస్సులో ఆర్టీజీఎస్ సీఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. టెక్నాలజీ సాయంతో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేయనున్నట్టు వివరించారు. ప్రభుత్వం సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే వాట్సాప్ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుందని ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన సాంకేతిక సౌలభ్యాలతో ఆర్టీజీఎస్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖల్లో 4,338 డేటా ఫీల్డులు ఉన్నప్పటికీ ఈ శాఖల మధ్య డేటా లింకేజీ ఇప్పటి వరకు లేదని, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లభ్యమయ్యే డేటాతో అనుసంధానించేలా ఒక ప్రత్యేకమైన డేటా లేక్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా తనకంటూ ప్రత్యేకంగా ఒక డేటా లేక్ను ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారని చెప్పారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం డేటాను ఈ లేక్లో నిక్షిప్తం చేస్తామన్నారు. పాలనలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే వినూత్న సమస్యలపై పరిష్కార మార్గాల్ని టెక్నాలజీ ద్వారా విశ్లేషించి రియల్ టైం పరిష్కారాల్ని సూచించేలా చేస్తామన్నారు. స్మార్ట్ గవర్నమెంట్, వర్చువల్ గవర్నెన్స్ అన్నది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ఆర్టీజీఎస్ అన్ని శాఖలతో అనుసంధానమై పనిచేస్తుందన్నారు. డేటా లేక్ ద్వారా ప్రతి గ్రామ సమగ్ర స్వరూపంతో సహా అక్కడి సమస్యల వివరాలు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సులభంగా తెలిసేలా రూపొందిస్తామన్నారు. So public grievance redressal ki sambandhinchi these are some of the screenshots on how they can register the grievance. Citizens can start paying their electricity bill through WhatsApp, sir. So it is again integrated with their payment accounts. The payment gateway integrations is also in progress, sir. So they can start paying all their electricity bills through WhatsApp. This is the impact that we are trying to achieve, sir. How we can transform the digital governance, ensure it is citizen centric, and without actually people coming to us, how we can resolve their grievances is something which we wanted to leverage. వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని దినేష్ కుమార్ వివరించారు. సమస్యను వాయిస్ రికార్డ్ చేసి పంపినా ఫిర్యాదుగా స్వీకరించే విధానం అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్టీజీఎస్ మెటా సంస్థతో కలిసి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు, పర్యాటక ప్రదేశాల సమాచారం, విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపులు చేసుకునేలా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుందన్నారు. త్వరలోనే ఈ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. We thought of doing this entire public service delivery transformation in 2 phases, sir. The phase 1 will have a delivery of close to 100 to 150 government services through WhatsApp. The phase 2 is about expanding this number of services and also do a re-engineering on how we can further streamline it, sir. So these are, in phase 1 we have identified 153 services, sir. So once we roll out this, sir, they don't need to come to us for this certificate. So they can raise the service request and then the certificate will get delivered in their WhatsApp. రియల్ టైంలో సమస్యల పరిష్కారాల కోసం ఆర్టీజీఎస్ లో ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని జిల్లా కలెక్టర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లోకేష్ కోరారు. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించామని, 10 రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. సింగిల్ నంబర్ లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వి వాంట్ టు స్ట్రీమ్లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ their own numbers. From RTC, birth certificate, death certificate, reissuance of Board of Intermediate Marks, for example, or even school-related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM గారి direction is to remove that. Second, ఇక్కడ ఉన్న collectors అందరూ కోరేది కూడా process re-engineering is our priority as a government. పాత చట్టాలు ఎన్ని ఉన్నాయి, we want to take a look at everything. Each and every process ని మనం re-engineer చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్. 153 is already been tested, validated, sir. Finance, gateway integration, we need to just finalize it, sir. Otherwise, we are through for 150. ఎప్పటికి అవుతుంది గేట్వే? We are on it, sir. Not at all a problem. 10 days will be done, sir. Yes, sir. వాట్సాప్ సేవల ద్వారా జారీ చేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా వచ్చే వినతులు అందిస్తున్న పౌర సేవలపై ఎప్పటికప్పుడు ఎనాలిటిక్స్ సిద్ధం చేయాలని సూచించారు. నా లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇండియా ఎక్కడ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్ లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంటిగ్రేట్ అప్రోచ్. టోటల్ గా అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఆల్ సర్వీసెస్. ఇంతవరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా 100% will be. లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వీఆర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. ఓకే, బ్యాక్ అండ్ దే హ్యావ్ టు చెక్ అప్. పుట్టపర్తి జిల్లా కొత్త చెరువు మండలం మైలేపల్లి చెరువు సమీపంలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. మైలేపల్లి చెరువు సమీపంలోని ఫామ్ హౌస్ లో విద్యుత్ కాంట్రాక్టర్ బసిశెట్టి రాజశేఖర్ బుధవారం రాత్రి 9 గంటలకు హత్యకు గురయ్యారు. మృతుడిది బొగ్గులపల్లి గ్రామం కాగా కొత్త చెరువు మండలంలో విద్యుత్ కాంట్రాక్టర్ గా పనులు చేసేవారు. రాత్రి 9 గంటల సమయంలో ఫామ్ హౌస్ కు కారులో వచ్చిన 10 మంది వ్యక్తులు మాట్లాడాలంటూ రాజశేఖర్ ను బయటకు పిలిచారు. ఆయన బయటకు రాగానే విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. రాజశేఖర్ తో పాటు నిద్రిస్తున్న 2 సహాయకులు దాడి నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న దుండగులు రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడితో పాటు ఉన్న సహాయకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.
అనంతరం పోలీసులు మరోసారి ఘటనా స్థలానికి రాగా అప్పటికే రాజశేఖర్ మృతదేహాన్ని దుండగులు ఫామ్ హౌస్ వద్ద పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గూగుల్ సంస్థ పెట్టుబడులకు విశాఖ కేంద్రంగా మారనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు బికాష్ కోలే నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో అమరావతిలో సమావేశమైంది. అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందస్తు ఆలోచన వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడుల ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. పాలసీ నిబంధనల మేరకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. గూగుల్తో ఒప్పందం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంస్థ అంతర్జాతీయ, స్థానిక బృందాలు పర్యవేక్షిస్తాయని వివరించారు. నూతన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని, అవి పెట్టుబడిదారులను ఆకర్షించాయని, ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేశాయన్నారు. గూగుల్ సంస్థ కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని గుర్తించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సీఎం తెలిపారు. గూగుల్తో భాగస్వామ్యం ఏపీని శక్తివంతంగా చేస్తుందని, అంతిమంగా దేశ డిజిటల్ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ లక్ష్యాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేయాలన్నది తన ఆకాంక్షగా అభివర్ణించారు. అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కొద్ది నెలలకే ఆర్సిలార్ మిత్తల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు గూగుల్ బృందం వచ్చిందన్నారు. గూగుల్ కు ఏపీ కీలక భాగస్వామ్య రాష్ట్రమని, భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని కోలే ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల అభియోగాలపై పోలీసుల విచారణకు అవినాష్ రెడ్డి పిఆర్ రాఘవరెడ్డి మూడో రోజు సహకరించలేదని తెలుస్తోంది. రాఘవరెడ్డిని 9 గంటల పాటు విచారించిన సునీత, షర్మిల విజయమ్మలపై పెట్టించిన పోస్టుల విషయంపై సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. మొబైల్ ఫోన్లు తీసుకురావాలని పోలీసులు చెప్పినా అవి పోయాయని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. శుక్రవారం మరోసారి విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పోలీసులు వరుసగా 3 రోజు విచారించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాఘవరెడ్డిని కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. 9 గంటల పాటు ప్రశ్నించిన సామాజిక మాధ్యమాల్లో పెట్టించిన అసభ్యకర పోస్టులపై సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. సునీత, షర్మిల విజయమ్మలపై ఈ ఏడాది జనవరిలో వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్ లో 5 అసభ్యకర పోస్టుల్ని షేర్ చేశారు. వీటిని అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పెట్టించారని వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వరుసగా 3 రోజుల పాటు 41A నోటీసులు ఇచ్చి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని ప్రశ్నించారు. రాఘవరెడ్డి ఉపయోగించే మొబైల్ ఫోన్లు తీసుకురావాలని చెప్పినా వాటిని విచారణ సమయంలో తీసుకురాలేదు. 2 మొబైల్ ఫోన్లు పోయాయని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో పలు ప్రశ్నలు అడిగినా దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీనివల్ల విచారణ ముందుకు సాగలేదు. శుక్రవారం రాఘవరెడ్డి మరోసారి విచారణకు రావాలని డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ 3వ రోజు కూడా కొనసాగింది. అలాగే మళ్ళీ 13వ తారీఖు ఉదయం 10 గంటలకి మా క్లయింట్ బండి రాఘవరెడ్డి గారు వాళ్ళ ముందర డిఎస్పీ గారి ముందర బెంచ్కి ఫ్రైడే ఉందండి. దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరగాల్సి ఉంది. బోత్ సైడు, పిటిషనర్ సైడు, రెస్పాండెంట్ సైడు ఆర్గ్యుమెంట్స్ జరగాల్సి ఉంది. అదే రోజు ఆర్డర్స్ రావచ్చు, రాకపోవచ్చు. లేకపోయినా సేమ్ ఆర్డరు ఎప్పుడైతే ఆర్డరు ఫైనల్ ఆర్డర్ వచ్చిందో అంతవరకు కంటిన్యూ అవుతుంది. విచారణ మా ఎదుట అంటే కోర్టు డైరెక్షన్ లేదు కాబట్టి అలాంటి అవకాశం లేదండి. అది అలా జరగలేదు.
రాఘవరెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు ఇచ్చే నిర్ణయం ఆధారంగా పోలీసులు ముందడుగు వేనున్నారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కడప కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో గత నెల 11న అరెస్టైన రవీందర్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 5 ఏళ్ల వైసీపీ అరాచకం స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజల అభివృద్ధి పథాన్ని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జగన్ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాల అభివృద్ధి బాటను చూస్తున్న ప్రజలు జగన్ పోరుబాటను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. మీరు ఆ రోజు ఉట్టుట్టి మాటలు చెప్పారు. చంద్రబాబు గారి ప్రభుత్వం 31 మందిని హత్య చేసిందని దుష్ప్రచారం చేశారు. పేర్లు ఇమ్మంటే ఒక్క పేరు ఇవ్వలేకపోయారు. వాస్తవానికి ఇలాంటి అసత్య ప్రచారాలతో, కోడి కత్తి డ్రామాలతో ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేరు. ఒకసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, కానీ ప్రతిసారి ప్రజల్ని మీరు మోసం చేయలేరు. ప్రజలు విఘ్నులు అనేది గుర్తుపెట్టుకోవాలా. మీ పోరు బాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అభివృద్ధి బాటనే అభినందిస్తున్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంటే రెట్టింపు సంక్షేమ పథకాలని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు. మీ అరాచకాలు వద్దు, మీ గుట్కాలు వద్దు, మీ గంజాయిలు వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజలు చీకుంటారు. సెక్కి నుంచి యూనిట్ ధర ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాల్లో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. మరికొన్ని వివరాలు కోర్టు ముందు ఉంచాలని భావిస్తే అదనపు అఫిడవిట్ వేస్తామన్నారు. అందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. ఏజీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వచ్చే ఏడాది జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సెక్కి నుంచి యూనిట్ ధర ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గతంలో హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో యుఎస్ కోర్టు ప్రొసీడింగ్స్ పై పార్లమెంట్లో దుమారం రేగుతోందని పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది బి ఆది నారాయణరావు వాదనలు వినిపించారు.